నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ ప్రమాద ఘటనపై విచారణకు 2 కమిటీలు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ. ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని ఆశాభావం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలో అనురాగ్ యూనివర్సిటీ ప్రారంభం. హాజరైన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కిడ్నీ పేషెంట్ను పట్టించుకోని వైద్యులు. 3 రాజధానుల అంశంపై ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం మూటకట్టుకుంది. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్లో జరిగిన ప్రమాదం 10 మంది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. రెక్కల కష్టంపై ఆధారపడి జీవించే బతుకులు అర్ధాంతరంగా ముగిశాయి. దీంతో వారి కుటుంబాలకు తీరని అన్యాయం జరిగింది. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను KGH మార్చురీలో భద్రపరిచారు. మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. వారిని చూసిన వారు కూడా కన్నీరు మున్నీరయ్యారు. షిప్ యార్డ్ ప్రమాదంపై మల్కాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ప్రమాద ఘటనపై విచారణకు 2 కమిటీలు ఏర్పాటు చేశారు. షిప్ యార్డ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన 2 కమిటీలు వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు నిర్దేశించారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఏపీ SECగా హైకోర్టు ఆదేశానుసారం నిమ్మగడ్డను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిమ్మగడ్డ హైదరాబాద్ నుంచి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా SEC పనిచేస్తుందని, గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నానన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఉన్న అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన అనురాగ్ యూనివర్సిటీని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ CEO పల్లా నీలిమారెడ్డి, తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. Sadgamaya, Tamasoma, Jyotirgamaya. May the light of knowledge and wisdom dispel the darkness of ignorance. PG College in 1998 has transformed into a university due to the vision, perseverance, commitment of one man and his extremely dedicated and loyal team. విశాఖ విమ్స్ కోవిడ్ హాస్పిటల్లో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అన్ని విధాలుగా సదుపాయాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. విశాఖ విమ్స్ ఆసుపత్రిని సందర్శించి అక్కడున్న పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులకు హాస్పిటల్ వర్గాలు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని చెప్పారు. ముఖ్యంగా హాస్పిటల్స్లో మృతదేహాలు ఉన్న మాట వాస్తవమేనని, దీనిపై వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని మంత్రి అవంతి అన్నారు. విమ్స్ హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సేవలు అందుతున్న తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక అవడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు.
మేము సార్ అది తెలుసు అది కాదు సార్ మీకు ఏం కాదు సార్ ఇప్పుడు ఇస్తున్నారు సార్ జనరల్ మెడిసిన్ హాస్పిటల్ లాస్ట్ ఫైనాన్స్ వచ్చేసి అప్పుడు ఫైనల్ అసలు మా ఫాదర్ ని మా ఆథరైజేషన్ లేకుండా ఎలా తీసుకెళ్ళిపోయారు, ఎలా డికంపోజ్ చేస్తారు, తీసుకెళ్ళిపోయి బాడీకి పెట్టారు సార్. అందుకే చేస్తున్న వాళ్ళు 370 మంది ఉన్నారు. ఇప్పుడు యాజ్ కూడా ఇన్పేషెంట్స్ 321 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఇన్పేషెంట్స్ 321, ఐసీ 139, ఐసోలేషన్ 180. యాజ్ ఆన్ టుడే స్టేటస్. ఇప్పుడు దాకా అడ్మిట్ అయ్యి 5 నెలల్లో చనిపోయిన వాళ్ళు 180 మంది ఉన్నారు. అయితే వేళల్లో మేము మా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమందికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది ఈ చనిపోయిన వాళ్ళ బంధువులే మాకు సమాచారం అందట్లేదని వాళ్ళు కొంత కంప్లైంట్. ఇప్పుడు డాక్టర్స్ తోటి అధికారులతో రివ్యూ చేస్తే వీళ్ళు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని వీళ్ళ కంప్లైంట్. ఇప్పుడు కూడా ఎన్ని వాళ్ళు ఎంతగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే 7 బాడీలు ఉన్నాయి. మార్చి 4 ఫోన్ చేస్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ ఫోన్ నెంబర్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ మాది కాదని చెప్పేసి. అందుకని ఇప్పటి నుంచి ఏం చెప్పామంటే డైరెక్ట్ వరప్రసాద్ గారు ఎవ్రీడే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. COVID-19 హెల్త్ బులెటిన్ ఎవ్రీడే 5 o'clock రిలీజ్ చేసి జేసీ గారు పంపిస్తే జేసీ గారు ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ గారు వారు డిపిఆర్ పంపిస్తే డిపిఆర్ ప్రసాద్ పంపిస్తారు. డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కోవిడ్ కేర్ సెంటర్, కోవిడ్ ఆసుపత్రుల్లో ఉన్న కరోనా బాధితులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లాలో కరోనా కేసులు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టించుకోవడం లేదన్న రకరకాల భయాందోళనలు వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలోని క్వారంటైన్ సెంటర్లలో ఉన్న కరోనా పాజిటివ్ బాధితులతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేరుగా వాళ్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో ఫుడ్, పారిశుధ్యం, వైద్య సేవలు అన్నీ చాలా బాగున్నాయని, కరోనా పేషెంట్స్ ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్ని రోజులైంది మీరు అడ్మిట్ అయ్యి ఇక్కడ? సార్ ఇప్పుడు అడ్మిషన్ 4 days అయింది. 4 days అయింది. మీరు నేటివ్ బెంగళూరా మీరు, లేకపోతే ఇక్కడ అనంతపురం నుండేనా? నేటివ్ ఆఫ్ బెంగళూరే సార్. ఇక్కడ బిజినెస్ సిమ్టమ్స్ ఎక్కువ అయింది అండ్ కొంచెం సిమ్టమ్స్ అగ్రివేట్ అయింది. మీకు ఎలా సిచ్యువేషన్ టుడే ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్, హెల్తీ. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? ఫుడ్ క్వాలిటీ బాగుంది సార్. టైం వస్తుంది. బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ ఫుడ్ అండ్ నైట్ డిన్నర్ అన్ని వస్తూ ఉంది. టైంకి వస్తుంది. 4 days అయిందా? అవును సార్, 4 days అయింది. 4 days మీకు 4 days అయింది. తర్వాత అర్లియర్ హోమ్ క్వారంటైన్ ఇక్కడే వచ్చే ఒక 4-5 days ఉన్నాను నేను. తర్వాత ఐ జాయిన్. ఏమా? హరిత సార్. హరిత. ఓకే. ఎన్నాళ్ళు అయిందమ్మా మీరు అడ్మిట్ అయ్యి ఇక్కడ? 5 days సార్. ఏ ఊరమ్మా మీది? ఇక అనంతపురం సార్. అనంతపూర్. మీకు కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి అమ్మా? మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఏమన్నా కాంట్రాక్ట్ ట్రేస్ చేస్తారా? మీకు ఎవరి దగ్గర నుంచి మీకు వచ్చిందా అనేది మీకు ట్రేస్ అయిందా? నేను ఎస్కే నుంచి వచ్చాను సార్. ఫస్ట్ రోజు ఎస్కే యూనివర్సిటీలో ఒక రోజు ఉన్నాను సార్. తర్వాత ఇప్పుడు నీకేనమ్మా? మీ ఇంట్లో ఎవరికన్నా నీతో పాటు ఇంకెవరన్నా అడ్మిట్ అయ్యారా? నీకు ఎవరికన్నా వైరస్ ఉన్నారు కానీ సార్ వాళ్ళకి ఇంకా సింటమ్స్ కనపడలేదు సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారమ్మా? ఇంట్లో ఉన్నారు సార్. హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మీకు సింటమ్స్ వచ్చినాయమ్మా? మీకు వచ్చినాయి సార్. ఏం సింటమ్స్ వచ్చినాయి మీకు? నాకు మోషన్స్, జ్వరము, కాఫ్ అని. మీ పేరు అన్నారు హరిత అమ్మ? మీ పేరు హరిత అన్నారు.
అనంతపురం నుంచి వచ్చారు. ఎలా వచ్చారమ్మా మీరు? అంటే మీరు ఏమైనా కాల్ సెంటర్కి ఫోన్ చేశారా? డైరెక్ట్గా ఎలా అడ్మిట్ అయ్యారు మీరు? సార్ నేను ఎస్పీ నుంచి ఇక్కడికి వచ్చినాను సార్. అంటే డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యారా? 104కి ఏమైనా కాల్ చేశారా? లేకపోతే ఎవరు అసిస్టెన్స్ అన్నా తీసుకున్నారా? ఎలా వచ్చి జాయిన్ అయ్యారమ్మా మీరు? ఎస్పీ యూనివర్సిటీలో నాకు బాగుండిపోతే సార్ వాళ్ళు 4 days అయింది కమ్మా మీరు జాయిన్ అయ్యి, మీరు అడ్మిట్ అయ్యి 4 days అయింది కదా? ఆ ఫోటో మార్క్ మిగతా పార్టిసిపెంట్స్ కొంచెం మ్యూట్ చేసుకొని పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్. మోషన్స్ ఏమో ఇంకా కొద్దిగా అవుతున్నాయి సార్, అని కాఫ్ తగ్గింది. ఏపీ గవర్నర్ అన్ని విషయాలను పరిగణలోనికి తీసుకుని బిల్లును ఆమోదించారని వైసీపీ ఎమ్మెల్యే అమర్ అన్నారు. అన్యాయం చేసినప్పుడు న్యాయస్థానాలు న్యాయం చేసినప్పుడు న్యాయస్థానాలు ఎందుకు అడ్డుకుంటాయని ఎమ్మెల్యే అన్నారు. న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకోవాలనే ఆలోచన ప్రతిపక్షాలు మానుకోవాలన్నారు. 3 రాజధానుల బిల్లును అందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు రుణపడి ఉంటారని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఒకే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, 13 జిల్లాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రాలో అడుగుపెట్టే అవకాశం కోల్పోయారన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉండే నైతిక హక్కు కోల్పోయారని తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజల తాలూకు ఆకాంక్షలకి అనుగుణంగా చేసినటువంటి ఆలోచన అయినటువంటి 3 రాజధానుల ప్రతిపాదనకు సంబంధించినటువంటి ప్రక్రియ నిన్న గౌరవ రాష్ట్ర గవర్నర్ గారు ఆమోద ముద్ర తెలపడం ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా ఈ 13 జిల్లాల ప్రజలు కూడా ఓ పండుగ వాతావరణంలో నిన్నటి రోజుని 31/7/2020 స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి సందర్భాల తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజుగా నిన్నటి రోజుని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివర్ణిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం తరఫున విశాఖపట్నం వాసిగా, విశాఖపట్నం నుంచి శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర ప్రజానీకం తరఫున, విశాఖపట్నం ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రాంత ప్రజానీకం, విశాఖపట్నం ప్రాంత ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజానీకాన్ని స్వాగతం పలుకుతా ఉంది విశాఖపట్నం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు ఉన్నటువంటి మా విశాఖపట్నం ఈ రోజు నుంచి మనందరి విశాఖపట్నంగా అవతరించినటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఎంతో మందిని స్వాగతించినటువంటి విశాఖపట్నం ఈ రోజు రాష్ట్రాన్ని స్వాగతిస్తా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ పర్యటన ఉందంటూ వైద్యులు చికిత్స నిమిత్తం వచ్చిన ఓ కిడ్నీ పేషెంట్ను పట్టించుకోలేదు. దీంతో బాధితుడు పోసయ్యను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదురుగా అతని సోదరి వావి లత కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.
సీరియస్ బాగా అయింది. ఇప్పుడు కూడా సార్ లేరు. డాక్టర్లు ఎవరు లేరా? ఉన్నారు కదా, అందరు లోపల ఉన్నారు కదా. ఉన్నారు, ఇక్కడికి పోర్రు అక్కడికి పోర్రు అన్నాడు కానీ ఎవరు పట్టించుకోలేదు. బాగా సీరియస్ అయింది. మీ పేరేం పేరమ్మా? భర్తనా? ట్రీట్మెంట్ నడుస్తుందా? ఏది లేదు సార్, తిరిగి తిరిగి ఇక మా వదినప్పుడు సర్లేక ఇంటికానే ఉన్నది, మేము తీసుకొని వచ్చిన. ఏం జరిగింది? నిన్న ఎన్ని గంటలకు వచ్చారు? నిన్న సండే పొద్దున వచ్చినాం. పొద్దునంటే సార్లు ఎవరు లేరు, ఇలా చూడాలని వెళ్ళిపోర్రు అన్నారు. ఇలా చూడరని చెప్తారు. ఎందుకు? సారు లేరు ఇవాళ కూడా. సార్ మినిస్టర్ సార్ వస్తున్నాడు, ఇక బిజీ బిజీ అయింది, మేము ఎవరిని చూడమని చెప్పి ఎవరు ఇక్కడికి పోవాలో ఏం చేయాలో మాకేం తెలియదు. మేము లేని వాళ్ళం, అనాథలం, అలా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ప్రైవేట్ అండ్లకు పోతామంటే డబ్బులు లేవు, ఏం చేయమంటారు? ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తామంటే ఎవరు ఏం చేస్తుండేది. మా పరిస్థితి చనిపోవడం తప్ప ఇక మాకేముంది? ఎవరు చెప్పారమ్మా? కేటీఆర్ సార్ వస్తే చూడమని ఎవరు చెప్పారు నీతోని? అక్కడ సార్లు అన్నారు, ఎవరు తెలియదు. ఎవరిని అడిగిన ఎవరు సార్లు తెలుస్తలేదు, ఎవరిని అడగాలో తెలుస్తలేదు. ఎవరని ఏం చెప్తాం? మా లేని వాళ్ళ బతుకులు ఏ ఊరమ్మా మీది? రెండోవాడ. ఏం పేరు మీ అన్ననా? అన్నయ్య బాగా వీక్ అయిండు. ఏం పేరమ్మా? ఏం పూచే? రెండోవాడ ఊరు. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నెల్లిమర్ల మండలం జరజాపుపేటలో 3 కరోనా పేషెంట్లను డంపింగ్ యార్డ్ వ్యాన్లో మున్సిపల్ సిబ్బంది క్వారంటైన్ సెంటర్కు తరలించారు. ఈ ఘటనతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పైడికొండల మాణిక్యాలరావు సతీమణి సూర్యకుమారి, కుమార్తె సింధులను జీవీఎల్ నరసింహారావు పరామర్శించారు. రాష్ట్ర బీజేపీ పార్టీకి మాణిక్యాలరావు లేని లోటు తీర్చలేనిదన్నారు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా తాడేపల్లిగూడెం అభివృద్ధికి కృషి చేసిన మహానేత మాణిక్యాలరావు అని కొనియాడారు. తాడేపల్లిగూడెంలో నిట్టి ఏర్పాటు, టౌన్, పల్లెల్లోని రోడ్ల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. మాణిక్యాలరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. శ్రమని చెప్తున్నాను. ఐసీయూలో దిగిన ఫోన్ మాట్లాడలేదు. సోమవీరాజు గారు మాట్లాడతానన్నా మాట్లాడారు. ఇబ్బంది అయినా తిన్నారు. ఆయిల్ అది రాసాం. అన్నట్టు ఇంకొక 6 రోజుల ముందు మీ దృష్టిలో పెట్టేసింది. ఎక్కడికైనా అక్కడ మ్యాచ్ అయితే బాగుంది. రెండు సంవత్సరాల నుంచి విస్తృతంగా రాష్ట్రంలో వస్తున్నాను చెప్పాలి. మేము వచ్చింది ఎక్కువ వచ్చింది నేను బయటకు వేరే ప్రాంతానికి అయితే ఎక్కువ వెళ్తే అన్ని జిల్లాలు తిరిగాను. అనేక సార్లు వచ్చింది ఇక్కడికి. కరోనా బాధితులకు వైద్య చికిత్స అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. రాయలసీమకు తలమానికంగా ఉండేలా జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని టీడీపీ హయాంలో 150 కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య కళాశాలలో మెడికల్ సీట్లు పెరుగుతాయని ఆశించామని, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులు
ముందుకు సాగడం లేదన్నారు. దీనిపై స్థానిక వైసీపీ నేతలకు లేఖ ద్వారా విషయాన్ని చెప్పడం జరిగిందన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని డిమాండ్ చేశారు. భాగంగా ఒక అంశాన్ని అనంతపురంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలనేటువంటిది విభజన అంశంలో ఒక ప్రతిపాదన ఉంది. ఏదైనా జబ్బేస్తే మనమంతా కూడా కర్నూలు పోవాలి, అదేవిధంగా లేదా బెంగళూరు పోవాలి, చెన్నై పోవాలి. ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కంప్లీట్ కావాలని చెప్పి ఒక కలగా ప్రయత్నం చేసి పూర్తి చేసి మనం పూర్తి నిర్మాణం చేపట్టి ఒక తుది దశకు చేరుకున్న తరుణంలో మనం దాన్ని వినియోగించుకోవడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో అర్థం కావడం లేదు. నేను జిల్లా ప్రజాప్రతినిధిని కోరుతున్నా. సంవత్సరం అయింది, ఏడాది పాటు మేము ఓపి పట్టాం. అనంతపురం శాసనసభ్యుడు కూడా ఆయన కూడా గతంలో ఉత్తరం రాశాను. ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి, పూర్తి చేయమని చెప్పి పత్రికల సమక్షంలోనే నేను బహిరంగ ఉత్తరం కూడా ఆయనకు రాశాను. ఎందుకంటే రాజకీయం చేయదలుచుకోలేదు, దయచేసి మీరు ఒత్తిడి రాండి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి అని. మీరు దాన్ని ప్రారంభోత్సవం చేయకపోతే ఆ బిల్డింగులు కూడా మరి భవిష్యత్తులో ఏమైపోతాయి, శిథిలావస్థకు చేరుకుంటాయి. తర్వాత దాంట్లో ఏదైనా కూడా సరిగ్గా మనం మెయింటైన్ చేయకపోతే భ్రష్టు పట్టేటువంటి పరిస్థితి. మీరు ఏదో కరోనా పేషెంట్లు నలుగురు పెట్టడానికో లేదా ఇతరత్ర కార్యక్రమాలకో వినియోగిస్తే దాని యొక్క లక్ష్యం నెరవేరుతుందా? అలాంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురం రావడానికి అంత సులభతరంగా ఉంటుందా? ఎంత కష్టం వస్తే, ఎంత దాన్ని శ్రమిస్తే ఈ విధంగా వచ్చిందో ఒకసారి గుండెల మీద చేతులు వేసుకొని ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాలని చెప్పి మనగేస్తున్నా. సంవత్సరం పాటు మీకు టైం ఇచ్చాం. తర్వాత రకరకాలుగా మరి జిల్లాలో కానీ మా అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా నెరవేర్చాలని చెప్పి ఆశించాం. దీన్ని దశల వారీగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనంతపురంలో త్వరితగతిన ప్రారంభించేంత వరకు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా లెఫ్టిస్ట్ పార్టీలు, ఇతర ప్రజా సంఘాలను కూడా నేను భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా అవుతున్నా, ముఖ్య దశాలతో అభ్యర్థిస్తున్నా. ప్రతి వాళ్ళు కూడా కరోనా అనేటువంటిది, నేను కరోనాను కూడా ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కరోనాకి తలసరి అంటే ఒక్కొక్క పేషెంట్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, భోజన సదుపాయాలకి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు. ఎవరైనా అనంతపురం జిల్లాలో కరోనా వస్తే నాకు చాలామంది ఒత్తిడి చేస్తున్నారు, ఆర్డిటి బత్తలపల్లి హాస్పిటల్కి పోదామని. అంటే ఒక ఎన్జిఓ ఆ బత్తలపల్లి ఉన్నటువంటి ఆర్డిటి సంస్థల మీద ఉన్నటువంటి నమ్మకం ఈ ప్రభుత్వ ఆసుపత్రి మీద లేదా? ఆదివారం రోజు అంటే ఎల్లుండి అనంతపురంలో నేను ఒకరోజు ఈ కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర పోయి వేలాది మందితో పోయి ఆడే దీక్ష చేయాలనుకున్నా. ఇది ఒక పోరాటానికి అంకురార్పణ ఆదివారం నుంచి మొదలు పెడుతున్నాం. దశల వారీగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొదలయ్యేంత వరకు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ లేని పోరాటం చేస్తాం. 3 రాజధానుల అంశంపై ప్రజల వ్యతిరేకతను ప్రభుత్వం మూట కట్టుకుందని టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఇప్పటికే ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, మౌలిక సదుపాయాలు కూడా కుదించుకుపోయాయన్నారు. భవిష్యత్ అంధకారంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 3 రాజధానులపై వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మనకి ఈ 3 అంతులు క్యాపిటల్ రాజధాని 3 అంతులు చేయడము ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ సంవత్సరం చూస్తే అసలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఆగున్నాయి, అప్పులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఏది కొత్తగా కట్టడం లేదు అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కుదించుతా ఉన్నారు. భవిష్యత్ మాత్రం దెబ్బతినేటట్లా ఉంది. ఇప్పుడు ఈ రాజధానికి వచ్చేసరికి ప్రజలకి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని, ప్రత్యేకంగానే రైతులకి ఇచ్చిన మాటని వారు ప్రభుత్వమే నిలబెట్టలేకపోతే ఇంకా ప్రభుత్వాలపై నమ్మకాలు సడలించడం అవుతూ ఉంటుంది. అది కూడా లెజిస్లేటివ్ ప్రాసెస్ ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రభుత్వం మళ్ళీ తెరకి ఇది తీసుకురావడం కాస్త అన్యాయం అనిపిస్తూ ఉందని విషయము. దీనికి వ్యతిరేకంగా సిఆర్డిఏ చట్టాన్ని ఉపసంహరించడము, అలాగే 3 వంతు క్యాపిటల్స్ 3 చోట్ల పెట్టి పెట్టుబడులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయడం, అసలు ఈ కరోనాపై కావాల్సిన కాన్సన్ట్రేషన్ లేకుండా
ప్రభుత్వము నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దేశంలో ఈ మహమ్మారి పెద్దగా పెరిగేటట్ల చేస్తూ ఉన్నారు. ఇది బాధ్యత రహితంగా ప్రభుత్వం పని చేస్తుందని, నాయకత్వం పని చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మనం ఖండిస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యాన్ని, ప్రజలు మనోభావాల్ని ప్రత్యేకంగానే గౌరవించడం మన అందరు ధర్మమని, ఇలా భవిష్యత్తుని నాశనం చేయడము ఇది ఎవరికి శ్రేయస్కరం కాదని విషయము మనం చేస్తూ ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని మేము ఖండిస్తూ వ్యతిరేకిస్తాం. కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు ప్రజా ప్రతినిధులను కూడా విడిచిపెట్టడం లేదు. యాక్టివ్గా ఉండే మాజీ మంత్రి మాణిక్యాలరావు అకాల మరణంతో ఏపీలో రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ సోకిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి చెందడంపై విశాఖలో టీడీపీ నేతలు అంజలి ఘటించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆయన కార్యాలయంలో మాజీ మంత్రి మాణిక్యాలరావుకి నివాళి అర్పించారు. ఆయన మృతి ఏపీకి తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాకు సోదర సమానులు, మంచి మిత్రులు బయటకొండ మాణిక్యాలరావు గారు ఈ కరోనా వ్యాధితో నిన్న మరణించడం జరిగింది. ఆయన మృతి మన ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. మాజీ దేవాదాయ శాఖ మంత్రిగా అనేక సేవలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఎంతో నిజాయితీపరుడు, ముక్కుసూటి మనిషి, అందరినీ చక్కగా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి. ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకి ఆ షిర్డీ సాయినాథుని చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ ప్రమాద ఘటనపై విచారణకు 2 కమిటీలు, వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ, ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని ఆశాభావం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలో అనురాగ్ యూనివర్సిటీ ప్రారంభం, హాజరైన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన, మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కిడ్నీ పేషెంట్ను పట్టించుకోని వైద్యులు. 3 రాజధానుల అంశంపై ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం మూటకట్టుకుంది. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.